తాత మొన్న వైజాగ్ సత్య నువ్వు బిగ్ బాస్కి వెళ్తున్నావు అని చెప్పేసి ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, అది నిజమేనా? అది అతని అభిప్రాయం, నా అభిప్రాయం అయితే కాదు కదా. నేను చెప్పలేదు, నేను ఎవరి దగ్గరికి పోను. నో బిగ్ బాస్, నేను ఎప్పుడు పోను. నేనుగానే ఉంటా, సింగల్గా తిరుగుతా సింహంలాగా. ఒక 10 మందిని వేసుకొని. చాలా మంది వెళ్తున్నారు, వేణుస్వామి, ప్రభాస్ని ట్రోల్ చేసిన మనిషి, కుమారి ఆంటీ, ఇలా చిన్న చిన్న వాళ్ళందరూ వెళ్తున్నారు. పోనీ బాబాయ్, ఎవరి అభిప్రాయం వాడిది. నాకు ఇష్టం లేదు, నేను పోను. ఇప్పుడు నీకు ఇష్టమైన తిండి నువ్వు తింటావు, నాకు ఇష్టమైన తిండి నేను తింటా. దట్స్ ఇట్. పిలిస్తే వెళ్తారా తాత? నాగార్జున గారు ఒకవేళ పర్సనల్గా ఫోన్ చేసి? పర్సనల్గా ఇంటికి వచ్చినా కూడా పోను. నేను ప్రభాస్ నా ఇంటికి వచ్చి కల్కి రిలీజ్ కాకముందు తాత నీ సొంత పాట పాడమన్నాడు. నేను అమ్ముడు వేయటోని కాదు. ఎంత ఇస్తావు? 1,00,000, 5 లక్షల? నేను పాట పాడితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది బాబాయ్. సినిమా పాట కాదు, నా సొంత పాటలు. అడుగు తీస్తే కోట్లు, అడుగు వేస్తే కోట్లు. 50 కోట్లు మహేష్ బాబు సినిమా, ప్రభాస్ది 50 కోట్లు, నాగార్జునకు 45 కోట్లు. నీ అక్క ఏడా చూసినా కోట్లే, అవునా కదా? మరి ఇంత డబ్బు వీళ్ళ దగ్గర ఎక్కడిది బాబాయ్? ఇప్పుడు కవితమ్మ ఉంది, కేసీఆర్ కూతురు, లిక్కర్ స్కామ్ 6,500 కోట్లు మందు స్కామ్. ఇప్పుడు తిహార్ జైలు ఉంది. అయ్యా తాగుబోతాడు, బిడ్డ దేశాన్ని కొరుగుద్ది. మీకు అందరికీ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే చెంపల పండి పెట్టినా పోతున్నా. అయిపోయింది.